మరొక 13 రోజుల్లో మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ అయితే రాబోతుంది. అదేంటి రామ్ చరణ్ గారి బర్త్డేకి ఇంకా 15 రోజులు ఉంది కదా, నువ్వేంటి 13 రోజులు అంటున్నావని మీరైతే అనుకోవచ్చు. 13 రోజులు అయిన తర్వాత అయితే మీరైతే చూడండి. ఎందుకంటే మీకు కావాల్సిన అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అది 13 రోజుల తర్వాత అయితే రాబోతుంది. ఇంకా RC16 షూటింగ్ విషయానికి వస్తే 4th షెడ్యూల్ అయితే సూపర్ ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. హైదరాబాద్ లోని బూత్ బంగ్లా సెట్ లోనే షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఒక హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ అయితే షూటింగ్ అయితే చేస్తున్నారు. దానికి కొరియోగ్రాఫర్ గా జైలర్ లాంటి కమర్షియల్ సినిమాకి ఫైట్స్ అందించిన కెవిన్ కుమార్ అయితే స్టంట్ కొరియోగ్రాఫర్ గా అయితే పెట్టుకున్నారు. ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ విలేజ్ ఫైట్ సీక్వెన్స్ అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంకా ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ గారు, శివరాజ్ కుమార్ గారు, ఇంకా జాన్వీ కపూర్ లాంటి మెయిన్ క్యాస్ట్ అంతా ఈ షెడ్యూల్ లో అయితే పాల్గొన్నారు. యాక్చువల్ గా ఈ షెడ్యూల్ హైదరాబాద్ అయిన తర్వాత ఢిల్లీ అయితే వెళ్ళాలి. మరి అది కంటిన్యూ చేస్తారా లేకపోతే చేయరా అనేది మనకి రాబోయే రోజుల్లో అయితే మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. ఇంకింత పక్కన పెడితే మార్చి 27 రామ్ చరణ్ గారి బర్త్డే రోజున నాయక్ సినిమాని అయితే రీ రిలీజ్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. యాక్చువల్ గా నేను ఈ రీ రిలీజ్ సినిమాలకైతే యాంటీ అనమాట. కాబట్టి దాన్ని ఎక్కువగా నేనైతే ప్రమోట్ చేయను. ఇంకింత పక్కన పెడితే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. నాకు తెలుసు చాలా మంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ నాయక్ సినిమా కాకుండా చిరుత సినిమా కోసం అయితే చాలా బాగా వెయిట్ చేస్తున్నారని. చిరుత సినిమా ఈ సంవత్సరం అయితే కుదరదనమాట. అందువల్ల నాయక్ సినిమా అయితే ముందుకైతే వచ్చింది. చిరుత సినిమాని కన్ఫామ్ గా నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి అయితే ఖచ్చితంగా రీ రిలీజ్ అయితే చేపిచ్చైతే తీరతారు. ఇంకా ఏమున్నాయంటే RC16 గురించి, ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా శేఖర్ మాస్టర్ అయితే RC16 లో ఒక సాంగ్ అయితే కొరియోగ్రఫీ అయితే చేస్తున్నాడు. ఇదైతే మైండ్ లో ఎప్పటి నుంచే బ్లైండ్ గా అయితే ఫిక్స్ అయిపోండి. సరే, మరి క్లాస్ లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.